హాయ్ అండి. వెల్కమ్ టు శ్వేతవర్షిని వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఎగ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. సో దానికోసం కావాల్సిన పదార్థాలు ముందుగా అయితే ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పొట్టు తీసి అయితే పక్కన పెట్టుకున్నాను. బిర్యానీ మసాలా, అల్లం పేస్ట్, టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో అయితే తగినంత మనం తీసుకునేది కిలో రైస్ తీసుకుంటున్నానండి. దానికోసం సరిపడినంత నెయ్యి, ఆయిల్ని అయితే వేసేసుకొని అవి కాగిన తర్వాత మంచిగా మనం తీసుకున్న బిర్యానీ మసాలా, ఆనియన్స్ మొత్తం వేసేసి మంచిగా అయితే ఒకసారి అయితే కలుపుకోవాలండి. అవి కొంచెం మగ్గుతున్నాయి అన్న టైంలో టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత అల్లం పేస్ట్, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసి మంచిగా అవి బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు మంచిగా కలుపుకొని ఇప్పుడైతే మనం బాయిల్ చేసిన ఎగ్స్ని అయితే వేసేసుకోవాలండి ఒకసారి. నేనైతే ఎగ్స్కి అయితే కత్తితో చిన్న చిన్న ఘాట్లు లాగా పెట్టుకున్నాను, మసాలా అనేది ఎగ్లోకి దిగాలని చెప్పేసి. అంటే బాగా కాదండి, కొంచెం లైట్గా అలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఒక్కసారి మనం ఆ మసాలాలో కలుపుకుంటే ఆ ఆయిల్, ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ ఎగ్స్ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడైతే తీసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను 1:2 రేషియో వాటర్ అయితే తీసుకుంటున్నానండి. నేను 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను. దానికోసం 1కి 2 చొప్పున 4 గ్లాసుల వాటర్ని అయితే నేనైతే యాడ్ చేశాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టాక చూడండి మంచిగా మరుగుతుంది కదా. ఇప్పుడైతే మనం ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలండి. ఒకసారి అడగానే ఇదేమి ఉందా లేదా చూసుకొని ఒకసారి కలుపుకొని మూతనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే చూడండి మళ్ళీ బాగా మరుగొచ్చింది కదండి. ఇప్పుడైతే నేను నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకుంటున్నానండి. బియ్యం అయితే జస్ట్ నేను తాలింపు వేసే ముందే కడిగి నానబెట్టేసుకున్నాను. బిర్యానీ రైస్ కాదండి, జస్ట్ నార్మల్ మనం ఇంట్లో వండుకునే రైస్తోనే చేస్తున్నాను నేను. చూడండి బియ్యం వేసిన తర్వాత మంచిగా ఈ విధంగా మనకి వచ్చినప్పుడు మనం ఎగ్స్ని అయితే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి అయితే తీసుకొని ఇలాగా ఒక్కొక్కరి చొప్పున పెట్టేసుకోవాలన్నమాట. మేమైతే నలుగురమండి. సో నలుగురికి 4 ఎగ్స్ అన్నట్టు చేస్తున్నాను నేను. పైన అయితే మంచిగా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి, ఫస్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న నెయ్యి ఉంది కదండి, ఆ నెయ్యి వేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఫుడ్ కలర్ వచ్చేసి ఆప్షనల్ అండి, ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు. మూత పెట్టేసి మంచిగా ఆవిరి అనేది పోకుండా నేనైతే గ్రైండర్లో ఉంటుంది కదండి తిరిగేది గిరక, సో అదైతే పెట్టేసాను ఆవిరి అనేది బయటికి పోకుండా. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ తర్వాత మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా ఎమ్మి టేస్టీగా చాలా బాగా కుదిరింది. సింపుల్ అండి, పెద్ద ప్రాసెస్ కూడా కాదు, జస్ట్ సింపుల్ అనమాట. టేస్ట్ అయితే ఆసమ్గా వచ్చింది. దీనికైతే నేను కర్రీ వచ్చేసి మన ఛానల్లో ఉంది చూడండి, గోంగూర మిల్ మేకర్ కర్రీతో మేమైతే తిన్నాము. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయరు టేస్ట్, అంత బాగుంది. చూడండి ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇది. చాలా ఎమ్మీగా ఉంది. చూస్తున్నారా, అది బిర్యానీ రైస్ లాగే కనబడుతుంది చూస్తున్నారా, కానీ బిర్యానీ రైస్ కాదండి, ఇంట్లో ఉన్న రైసే అనమాట. థ్యాంక్ యూ ఫర్